పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుకున్నాం. యోహాను 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునో లేడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు తను మన పట్ల కనబరుస్తున్నటువంటి స్నేహాన్ని గురించి ఇక్కడ సెలవిస్తున్నాడు. మరి తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఇక ఎవ్వడు లేడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువైన యేసు తన ప్రాణం పెట్టుట ద్వారా, తన ప్రాణమును అప్పగించుకొనుట ద్వారా మనలను ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన ఎంత స్నేహిస్తున్నాడో మనకు తెలియపరుస్తున్నాడు. మరి ఈ దినాల్లో మనం గమనిస్తే మానవుడు స్నేహం కోసం పరితపిస్తుంటాడు. తనను ప్రేమించే వారి కొరకు ఎదురు చూస్తుంటాడు. ఆ ప్రేమ మరి తల్లి దగ్గర దొరుకుతుందా, తండ్రి దగ్గర దొరుకుతుందా, లేదా తోడ పుట్టిన వాళ్ళ వద్ద దొరుకుతుందా, నా స్నేహితులని అనుకుంటున్న వారి వద్ద దొరుకుతుందా, లేదు నా భర్త దగ్గర దొరుకుతుందా, నా భార్య దగ్గర దొరుకుతుందా, నా బిడ్డలు ఆ ప్రేమ చూపిస్తారా, లేదా ఇంకా ఎవరైనా నాతో మరి చాటింగ్ చేస్తుంటారు కదా, వాట్సాప్లో చాటింగ్, ఫేస్బుక్లో చాటింగ్లు, మరి ఇన్స్టాగ్రామ్లో చాటింగ్లు, వీళ్ళెవరైనా అటువంటి ప్రేమ నన్ను చూపిస్తారా, ఆ ప్రేమ నాకు కనపరుస్తారా అని ఆ ప్రేమ కొరకు మానవుడు పరితపిస్తుంటాడు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రేమలన్నిటికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్. ఆ స్నేహానికి ఏదో ఒక బలమైన కారణం ఉండబట్టే వారు నీతో స్నేహం చేస్తారు. నీ దగ్గర వాళ్ళకి ఏదో అవసరం ఏదో ఉంటుంది, నీ వల్ల వాళ్ళకి ఏదో ఒక సహాయము దొరకచ్చు, దానికోసమే నీతో ప్రేమ కలిగి ఉంటారు. అది నీ దగ్గర లేనప్పుడు, అది నీ దగ్గర దొరకనప్పుడు నిన్ను విడిచిపోతారు. లేదా అవసరానికి స్నేహం చేస్తారు, అవసరానికి ప్రేమ చూపిస్తారు, ఆ తర్వాత తీరిపోయిన తర్వాత మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అది మనిషి యొక్క స్నేహం లేదా మనిషి యొక్క ప్రేమ. మనిషి యొక్క ప్రేమ అనే దానికంటే ఇది మనిషి యొక్క స్వార్థపూరితమైన ప్రేమ అని చెప్పచ్చు. కానీ ప్రభు అయిన యేసు యొక్క ప్రేమ అది శాశ్వతమైనది, అది మారనటువంటిది. హల్లెలూయా. అది ఎటువంటి ప్రేమ అంటే యేసయ్య చెప్తాడు, నేను స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేది నా ప్రేమ. హల్లెలూయా. స్నేహితుల కొరకు నేను ప్రాణం పెడతాను. మరి చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడే, వాళ్ళందరూ యేసయ్యను ప్రేమిస్తున్నారా? వాళ్ళందరూ యేసయ్య అంటే ఎంతో స్నేహం కలిగి ఉన్నారా? యేసయ్యను చూడగానే యేసయ్యా అని చెప్పి మరి పరిగిస్తున్నారా? లేదా వారి జీవితంలో ఏ పని చేసినా మొట్టమొదట యేసయ్యకి స్థానం ఇస్తున్నారా? యేసయ్య చెప్పిన విధంగా జీవిస్తున్నారా? యేసయ్య ఇష్టం లేని పని నేను చేయకూడదు అనే విధంగా ప్రవర్తిస్తున్నారా? మరి యేసయ్య ఆ ప్రేమ చూపించడానికి కారణం ఏంటి? ఆ యేసయ్య ప్రేమ మరి శిలువ మీద ప్రాణం పెట్టడానికి కారణం ఏంటి? మనం గమనిస్తే 1 యోహాను 4వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు ఒక మాట చెప్తాడు. 1 యోహాను 4:10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉందంట. హల్లెలూయా. మనం ఎప్పుడు యేసయ్యను ప్రేమించలేదు, ఇప్పుడు కూడా ప్రేమించడం లేదు, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాం. నిజమైన ప్రేమ కలిగిన వాడు దేవునికి లోబడతాడు. ఎంతగా లోబడుతున్నాం మనం?
ఏమాత్రం లోబడుతున్నాం? ఏ విషయంలో మనం లోబడుతున్నాం చెప్పండి? యేసయ్య ఒకటే మాట చెప్తున్నాడు. మనం ప్రేమించడం లేదంట ఆయన్ని. హల్లెలూయా! మీరు నన్ను ప్రేమించడం లేదు. ఎప్పటికి ప్రేమించలేరు. మన గురించి ఒక రికార్డ్ రాసేసాడు. ఒక మ్యాటర్ రాసేసాడాయన. ఏంటంటే, మీరు నన్ను ఎప్పటికి ప్రేమించలేరు. హల్లెలూయా! ఎందుకంటే యోహాను సువార్త 14:23లో ఆయన అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట వింటాడు. నా మాట గైకొంటాడు. హల్లెలూయా! ఒకడు నన్ను నిజంగా ప్రేమిస్తే నా మాట గైకొంటాడు. ఎంతమంది మనం యేసయ్య మాట గైకొంటున్నాం? యేసయ్య నాతో మాట్లాడు గదా! నేనెక్కడ గైకొంటానంటారు చాలామంది. యేసయ్య నాతో మాట్లాడతాడా? ఎప్పుడు మాట్లాడాడు? 24 గంటలు మనతో మాట్లాడుతుంటాడు. ఎప్పుడు ఆయన నీ మనసులో ఒక ఆలోచన పుట్టిస్తుంటాడు, తలంపు పుట్టిస్తుంటాడు. ఈ విధంగా ఉండు, ఈ విధంగా ప్రవర్తించు, ఈ విధంగా చెయ్యి. నేను నీకు తోడై ఉన్నాను. నేను నిన్ను ఆదరిస్తాను. నేను నిన్ను బలపరుస్తాను. ప్రతిసారి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతి విధములో దేవుడు మాట్లాడుతాడు. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మాట్లాడుతుంటాడు. ప్రతి పరిస్థితిలో నీ హృదయంలో నుంచి ఆయన నీతో మాట్లాడుతుంటాడు. ఎన్నిసార్లు మనము దేవుని ప్రేమించాము, ఎన్నిసార్లు మనము ద్వేషించాం. అంటే ద్వేషించడం అంటే ఏంటి? దేవుని మాట వినకపోవడమే. ఆజ్ఞ అతిక్రమం ఏంటంట? పాపం. దేవుని మాట వినకపోవడం, దేవుని దుఃఖపెట్టే విధంగా ప్రవర్తించడం, దేవునికి ఇష్టం లేని పనులు చేయడం. ఎన్నిసార్లు మనం చేసుంటాం. కానీ యేసయ్య ఎటువంటి వాడంట? ఆయన మనలను ఒకటే మాట చెప్తున్నాడు. మీరు నా స్నేహితులు కాబట్టి నేను మీ కొరకు ప్రాణం పెడుతున్నాడు. అంటే ఎటువంటి స్నేహితులు? ప్రేమించని స్నేహితులు. ప్రేమ కనబరచని స్నేహితులు. ప్రేమిస్తున్నామని నటించే స్నేహితులం మనం. కదా! అదే భూ సంబంధమైన ఒక స్నేహితుడు అనుకోండి. ఒకడు చిన్నగా ఒక్క మంచి మాట మాట్లాడాడనుకోండి ప్రేమతో, అతనితో ఎంతసేపు మాట్లాడతాం? లేదా ఆమెతో ఎంతసేపు మాట్లాడతాం? ఇంకా ఎన్ని గంటలవుతుందో మనకు తెలీదు. ఫోను చెవులో హీట్ ఎక్కేదాకా, చెవి నుంచి మెదుడు హీట్ ఎక్కేదాకా మనం ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటాం. వాళ్ళు ఇంకా చాలమ్మా నువ్వు ఫోన్ పెట్టేయి. అతను చాలు బాబు నీతో నేను మాట్లాడలేను అని చెప్పేదాకా ఫోన్‌లు కట్ కావు. ఎందుకని? అతి ప్రేమ. ఆ ప్రేమ ఏమైపోతది? ఒకరోజు చిన్నగా కట్ అయిపోతది. ఆ ప్రేమలో కూడా ఎక్కడో ఒకటి మోసం వచ్చేస్తది. ఏదో ఒక చిన్న విషయాల్లో మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చేస్తది. దాంతో ఆ ప్రేమలు ఎక్కడో విడిపోతాయి. నువ్వు చిన్నప్పటి నుంచి స్నేహం చేసిన వాళ్ళు ఎంతమంది నీతో ఉన్నారు? చిన్నప్పటి నుంచి నువ్వు ప్రేమించినటువంటి నీ యొక్క రక్త సంబంధికులు ఎంతమంది నీతో ఉన్నారు? నువ్వు ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించావే వాళ్ళు నిన్నింకా ప్రేమిస్తున్నారా? ఒకవేళ ప్రేమిస్తున్నారంటే ఒకరోజు ఆ ప్రేమ మారిపోద్ది. కానీ యేసయ్య ప్రేమ ఎటువంటిదంటే నువ్వు ప్రేమించకపోయినా నీ కోసం ప్రాణం పెట్టేదే యేసయ్య ప్రేమ. హల్లెలూయా! నువ్వు ఏం ప్రేమించలేదు. మనం దేవుణ్ణి ఏమాత్రం ప్రేమించలేదు. ఎట్లా తెలుసు అంటే దేవునికి మనం లోబడ్డం లేని ద్వారానే తెలుసు. మనం దేవుని మాట వినం కాబట్టే దాన్ని బట్టి యేసయ్య అంటాడు, నన్ను ప్రేమించేవాడు నా మాట వింటాడు. హల్లెలూయా! మనం ఎన్నిసార్లు మాట విన్నాం దేవుని మాట? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? యేసయ్యతో ఎంతసేపు మాట్లాడతావు నువ్వు? యేసయ్య దగ్గర ఎంతసేపు మోకరిల్లి ప్రార్థన చేస్తావు? దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నావు? ఎన్నిసార్లు ప్రభువుని ఆరాధించడానికి కనీసం ఒక 15 నిమిషాలు పాటలు పాడి ప్రభువుని ఆరాధించావా? ఒక పాట కూడా మనం పాడం గదా! అంటే దాని అర్థం ఏంటి? యేసయ్య అంటే చాలా ఇష్టం కదా! అందుకే యేసయ్య దగ్గర కూర్చోవడానికి కష్టం. యేసయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఏ ప్రార్థనలో పాల్గొనడానికి కష్టం. యేసయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి మందిరంలో కార్యక్రమాలు జరిగినా లేకపోతే ఎక్కడ ప్రార్థనలున్నా వాటిలో పాల్గొనడం చాలా కష్టం. అంటే దాన్ని బట్టి యేసయ్య తెలుసుకోవాలి. నేను ఎంతో ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాను.
ఒక దినమంతా యేసయ్యని నేను జ్ఞాపకం చేసుకోనను. దాన్ని బట్టి యేసయ్య తెలుసుకోవాలి నేను యేసయ్యని ఎంతో ప్రేమిస్తున్నానని. హల్లెలూయా! యేసుప్రభు అంటాడు ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. 2:32 ఇక్కడ వాక్యం చెప్తుంది, కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయారు. ఎన్ని దినాలంట? లెక్కలేదంట దేవునికి. మనల్ని చూడగానే దేవుడు ఏం చెప్తాడంటే, లెక్కలేనన్ని దినాలు నువ్వు నన్ను మర్చిపోయావు, లెక్కలేనన్ని దినాలు నేను జ్ఞాపకం లేదు, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా! ఒక వ్యక్తితో ఫోనే చేయకుండా, అతనితో మాట్లాడకుండా ఒక 15 రోజులుండు. ఆ తర్వాత ఏమవుతుంది? కావాలనే చేస్తుంది కాబట్టి ఇంకెప్పటికి వాళ్ళకి ఫోన్ చేయకూడదని కట్ చేస్తాడు. మనం ఒక తర్వాత ఫోన్ చేసామనుకో, అయ్యో ఫోను రిపేర్ అయ్యింది, లేకపోతే ఇంకొకటి అయ్యింది, అట్టయింది, లేదా నేను ఏదో వేరే పనులలో బిజీగా ఉన్నాను, అందువల్ల నీతో మాట్లాడలేదు. ఒప్పుకుంటారా? యేసయ్య అంటాడు, స్త్రీ అన్నా తన యొక్క ఆభరణాలు మర్చిపోతుందేమో కానీ నా బిడ్డలు నన్ను జీవితకాలం మర్చిపోయారు, లెక్కలేని దినాలు మర్చిపోయారు. అందుకనే నేనేం చేస్తున్నాను? ద్వేషించడం లేదు, ప్రేమిస్తున్నాను. హల్లెలూయా! దేవుని ఒకసారి పరిశీలించుకుంటాం. దినానికి ఎంతసేపు యేసయ్యతో గడుపుతున్నాం? నిన్నెంతో ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి నేను నీకు నిజమైన స్నేహితుడిని అని చెప్పిన యేసయ్యతో ఒక్క నిమిషమన్నా మాట్లాడుతున్నావా? అయ్యో నా కష్టాలు, నా సమస్యలు 1,00,000,000,000 అవన్నీ యేసయ్య తీరుస్తాను, నా దగ్గరికి రా అంటున్నాడు. కూర్చుంటున్నామా? మాట్లాడతామా యేసయ్యతో? అయ్యో నేను ఎప్పుడు ఉద్యోగము, నాకు చాలా బిజీ, నాకు అసలు టైమే ఉండదు, నేను యేసయ్య కంటే బిజీనా? యేసయ్య కంటే మనం బిజీగా ఉంటున్నామా? ఇవన్నీ ఏంటంటే యేసయ్య అంటే ఇష్టం లేదు అని చెప్పకనే చెప్తున్నాం మనం. యేసయ్యతో ఉండడం నాకు ఇష్టం లే, యేసయ్యతో అదే ఒక నీకు ఇష్టమైన వ్యక్తి అంటే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్న వ్యక్తి కొరకు ఎప్పుడెప్పుడు వాళ్ళతో మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుదామా, వాళ్ళ వాళ్ళ కళ్ళ దృష్టిలో పడ్డానికి, వాళ్ళు ఏ విధంగా అయినా నువ్వు ప్రేమిస్తున్నట్టు వాళ్ళు తెలుసుకోవడానికి నేనేం చేయాలా అరే, జీవితకాలం అంతా నువ్వు చేసినా కూడా నువ్వు మోసపోతావు. ఖచ్చితంగా వారు నిన్ను మోసం చేస్తారు. ఖచ్చితంగా అది నీ కన్న బిడ్డలైనా, నీ భార్య అయినా, భర్త అయినా, లేకపోతే ఇంకా ఎవరైనా, నువ్వు ప్రేమిస్తున్నా అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా. యేసయ్య కంటే నిజమైన ప్రేమ ఇంకెక్కడ దొరకదు. హల్లెలూయా! నేను తక్కువ చేసి చెప్తున్నాను కాదు, కానీ యేసయ్య ప్రేమతో పోల్చినట్లయితే ఇవన్నీ కూడా తక్కువే. నేను నిజంగా ప్రేమించిన వ్యక్తితో నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు? యేసయ్యతో ఎంత సమయం గడుపుతున్నావు? దాన్ని బట్టి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో దేవునికి అర్థమవుతుంది. అందుకే యేసయ్య అంటాడు, లెక్కలేనన్ని దినాలు నేను లెక్క పెట్టుకోలేను, అన్ని దినాలు నా బిడ్డలు నన్ను మర్చిపోయారు. అయినా నేనేం చేస్తున్నాను? నేను ప్రేమిస్తూనే ఉన్నాను, నేను ఆ బిడ్డలను కోరుకుంటూనే ఉన్నా. హల్లెలూయా! వారికి నా ప్రేమను చూపించడానికి నేనేం చేశాను? ప్రాణమే పెట్టానంట. హల్లెలూయా! రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హల్లెలూయా, 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా! మనం ఇంకా పాపులుగా, మనం ఇంకా దేవునికి విరోధముగా జీవించేవారిగా మనం జీవిస్తుండగానే యేసయ్య ఏం చేశాడంట? నువ్వు నాకు విరోధంగా ఉన్నందుకు ఇదిగో ఐ లవ్ యూ అంటూ దేవుడు తన ప్రేమను చూపించాడంట. హల్లెలూయా! ఈ విధంగా మనం ఒకరికి విరోధంగా ఉంటే నిన్ను ఆ వ్యక్తి ప్రేమిస్తాడా?
నిన్ను నన్ను ప్రేమించాలని కోరుకుంటున్న వాళ్ళు వాళ్ళకి విరోధంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళు నిన్ను ప్రేమించగలరా? దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లోక ప్రేమలు ఎప్పటికీ శాశ్వతం కాదు. అవి ఒక దినము మనల్ని దుఃఖపరుస్తాయి. వాటిపై అధికముగా ప్రేమ పెట్టుకున్నామంటే అది మనకు ఎంతో వేదనను మిగులుస్తాయి. కానీ యేసయ్యతో నువ్వు ప్రేమ పెట్టుకున్నావనుకో, యేసయ్యను నువ్వు ప్రేమించడం ప్రారంభించావనుకో, నిజముగా యేసయ్యతో నువ్వు లోతైన అనుబంధాన్ని పెట్టుకున్నావంటే ఆ ప్రేమ ఎట్లుంటదంటే ప్రతి దినము నూతనంగా పుడతదంట. హల్లెలూయా! ప్రతిరోజు యేసయ్య ఏందంటే మరి తన అధికమైన ప్రేమను నీ పట్ల కనబరచడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా! తన ప్రేమను తన ఆహ్, తను నీ పట్ల కలిగిన ఆశను ప్రతిరోజు యేసయ్య తెలియపరుస్తాడు. హల్లెలూయా! ఆ ప్రేమను నువ్వు అనుభవించకే విరక్తితో ఉంటుంటారు చాలామంది. వేదనతో ఉంటారు. కొంతమంది ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటారు. ఎందుకంటే దేవుని ప్రేమించలేదు కాబట్టి. దేవుని ప్రేమించిన వారు ఈ లోకములో అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉంటారు. అందుకే పౌలు గారు చెప్తాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తాను, జీవితం అంతా ఆనందించండి. ఎందుకంటే ఇటువంటి ప్రేమ నాకు ఇంకెక్కడ దొరకలేదయ్యా అంటాడు పౌలుని. ఈ ప్రేమ నేనెక్కడ చూడలేదు. ఎందుకంటే నేను దేవునికి బద్ధ విరోధిని, భయంకరమైన శత్రువుని. యేసు అని చెప్పిన వాళ్ళకి గొంతులు కోశాను. అటువంటి భయంకరమైనటువంటి వ్యక్తిని యేసయ్య ప్రేమించాడు చూసారా? ఆ ప్రేమ నేను అనుభవించిన తర్వాత ఇంక నేను యేసయ్యలో తప్ప ఇంకెక్కడ ఆనందించను నేను. మీరు కూడా అదే పని చేయండి అని చెప్తున్నాడు. హల్లెలూయా! మన పరిస్థితి ఏంటి? యేసయ్య దగ్గర తప్ప అన్ని దగ్గరలో నేను ఆనందించడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడు ఆ ప్రేమలో మోసాన్ని చూసి మోసపోతూనే ఉంటాను. నష్టపోతూనే ఉంటాను. జీవితకాలమంతా ఆ నష్టంలో నేను దిగులుతోనే ఉంటాను. ఎప్పుడు మనం ఆ యేసయ్య ప్రేమ యొద్దకొస్తాం? ఎప్పుడు మనం ఆ యేసయ్య ప్రేమను రుచి చూడగలం? హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెక్కలేని దినాలు మనం మర్చిపోతూనే ఉంటామా యేసయ్య ప్రేమను? ఆ యేసయ్య ప్రేమను అర్థం చేసుకోకుండానే మనం ఉంటామా? నువ్వు యేసయ్య ప్రేమను అర్థం చేసుకోలేకపోతే ఇంక నువ్వు ఏది అర్థం చేసుకోలేవు. దేవుని ప్రేమను గ్రహించి ఆయన ప్రేమ ద్వారా రక్షణను నువ్వు పొందుకోలేకపోతే ఇక ఏది జీవితంలో నీకు ఎవరు ఎంత చేసినా నీకు అర్థం కాదు. మనకి ఎంత మేలు వేరే వాళ్ళు చేస్తున్నా కూడా దాంట్లో మనకు తృప్తి ఉండదు. తృప్తి లేని జీవితాలు. అదే యేసయ్య ప్రేమను అనుభవించిన వ్యక్తి అన్నిట్లో సంతృప్తి కలిగి ఉంటాడు. అన్నీ ఉన్నా సంతృప్తి, ఏమి లేకపోయినా సంతృప్తి. ఎందుకంటే వీటన్నిటికంటే నాకు యేసయ్య ప్రేమలో ఉంది తృప్తి అంటాడాయన. యేసయ్య ప్రేమలో నాకు తృప్తి వచ్చేసింది. ఇంక నాకు లోకంలో దేనికి నాకు తృప్తి? నన్ను ఎవరు ప్రేమించడం లేదా నేను తృప్తిగా ఉంటా. నా భర్త నన్ను ప్రేమించడం లేదా తృప్తిగా ఉంటా. నా భార్య నన్ను ప్రేమించడం లేదా తృప్తిగా ఉంటా. నా పిల్లలు నన్ను ద్వేషిస్తున్నారా తృప్తిగా ఉంటా. ఈ లోకమే నన్ను ద్వేషిస్తున్నా నేను సంతృప్తిగా ఉంటా. ఎందుకని? దేవుని ప్రేమను రుచి చూశాను నేను. హల్లెలూయా! ఆ ప్రేమలో ఆనందిస్తున్నా. అది శాశ్వతమైనది జీవితకాలం. హల్లెలూయా! జీవితకాలం నన్ను యేసయ్య ప్రేమిస్తుంటాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా యేసయ్య ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా! యోహాను సువార్త 11 అధ్యాయంలోకి వెళ్తే అక్కడ లాజరు మరణించినప్పుడు యేసయ్య వస్తాడంట అక్కడికి. వచ్చినప్పుడు 11వ అధ్యాయంలో మరి అందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసయ్య కానీ నువ్వు గనుక ఇక్కడ ఉండుంటే లాజరు చనిపోయి ఉండేవాడు కాదయ్యా అంటూ అందరూ ఏడుస్తుంటే యేసయ్య అంట మరి 35వ వచనంలో మనం చదివితే యేసు ఏం చేస్తున్నాడు అక్కడ కన్నీళ్లు విడిచానంట. కాబట్టి యూదులు అతనిని ఎలాగు ప్రేమించనో చూడుడి అని చెప్పుకున్నారంట. యేసయ్య కన్నీళ్లు కారుస్తున్నాడు. అయ్యో! నేను ప్రేమిస్తున్న నా స్నేహితుడు చనిపోయాడా అని చెప్పి వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ఆ దుఃఖం చూసినప్పుడు యేసుకే కన్నీళ్ళు వచ్చాయి.
యేసయ్య ఏడుస్తున్నాడు వాళ్ళ యొక్క ప్రేమను చూసి. హల్లెలూయా! మరి కొద్ది నిమిషాల్లో యేసు ఆయన్ని మరణం నుంచి లేకపోతున్నాడని తెలుసు. అయినా వాళ్ళని చూసి ఆ స్నేహితుడు ని కోల్పోయానే అని మరి కన్నీరు గార్చాడు. నిన్ను నన్ను కూడా స్నేహితులని పిలుస్తున్న యేసయ్య, మనం కనుక ఆ యేసుని ద్వేషిస్తూ బ్రతుకుతూ ఉంటే, ఆ యేసుని గాయపరుస్తూ యేసయ్యని జ్ఞాపకం చేసుకోకుండా బ్రతికినంత కాలం యేసయ్య ప్రేమను అర్థం చేసుకోకుండా బ్రతుకుతూ ఉంటే, నిన్ను నన్ను చూసి సంతోషిస్తారనుకుంటున్నారా? ఏడవడమే యేసయ్య పని. ఆయన ఏడుస్తూనే ఉంటాడు. నా బిడ్డ నా ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటది? ఇతను నన్ను ఎప్పుడు గ్రహిస్తాడు? ఎప్పుడు నా యొద్దకొస్తాడు? అయ్యో! ఆత్మలో చచ్చిపోయాడు. శరీరంలోనే బతుకుతున్నాడు. జీవితకాలం లోక ప్రేమ కోసమే బ్రతుకుడు. ఆ లోక ప్రేమ కోసం బ్రతికి బ్రతుకంతా వేదనే. ఎప్పుడు నా దగ్గరకొస్తాడు? నా ప్రేమను తెలుసుకొని నా దగ్గరొచ్చి నాతో స్నేహం ఎప్పుడు చేస్తాడు? నా స్నేహితురాలు చచ్చిపోయారే అని యేసుప్రభు ఏం చేస్తుంటాడు? కన్నీళ్లు విడుస్తాడంట. కన్నీళ్లు గారుస్తున్నాడు. ఈరోజు యేసయ్య నిన్ను చూసి సంతోషిస్తున్నాడా? కన్నీరు గారుస్తున్నాడా? నువ్వు యేసయ్యని సంతోషపెట్టేదానికి యేసయ్యతో ఎంతసేపు గడుపుతున్నావు? యేసయ్యకు నీ యొక్క సమయాన్ని ఇస్తున్నావా అసలకి? నాకెక్కడ అసలు సమయం ఉంటది? యేసయ్య కంటే నేను చాలా బిజీ అయిపోతున్నాను అనుకుంటున్నావా? ఒక అతనికి మరి ఆఖరికి ఎక్కడ సమయం దొరికిందంటే, సిలువ మీద యేసయ్య ప్రక్కన సిలువ వేయబడినప్పుడు సమయం వచ్చిందంట. ఆయన అంటాడు, యేసయ్యా, నేను ఘోరమైన పాపినని నాకు తెలుసు. మరి నువ్వు నీ రాజ్యంతో రాబోతున్నావు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఇప్పటికైనా నా ప్రేమను తెలుసుకున్నాడని యేసయ్య ఏం చెప్పాడు? ఇదిగో, నాతో కూడా నువ్వు పరదేశుకు వస్తావు. నన్ను తెలుసుకున్నావు ఇప్పటికైనా. పరదేశులో వస్తావు. నిజంగా పశ్చాత్తాపడ్డావు. నా ప్రేమను అర్థం చేసుకున్నావు అన్నాడు. హల్లెలూయా! మరి అతనికి అక్కడ అవకాశం దొరికింది. మన పరిస్థితి ఏంటి? మనకెప్పుడు దొరకదు అవకాశం? మారు మనస్సు పొందుకోవడానికి దేవుడు మరలా మాట్లాడుతున్నప్పుడు, తన ప్రేమను మరలా కనబరుస్తున్నప్పుడు ఆయనను దుఃఖపరచొద్దండి. యేసయ్య యొద్దకు రండి. యేసయ్యను నిజంగా ప్రేమించండి. ఆయనతో విలువైన సమయం గడపండి. మీ జీవితంలో ఎప్పటికి దుఃఖం రాదు మీకు. ఎప్పటికి మీరు కన్నీరు గార్చరు. యేసయ్య ప్రేమను అర్థం చేసుకోకనే, యేసయ్య దగ్గరికి రాకనే జీవితం అంతా సమస్య. హల్లెలూయా! చూడండి, యేసయ్య ప్రేమ యొద్దకు రానందువల్ల ఆ పక్కన దొంగ పరిస్థితి ఏమైంది? సిలువ ఇచ్చుకున్నాడు. యేసయ్య పక్కన సిలువలో నిలబడ్డాడు. అది అతని పరిస్థితి. మన పరిస్థితి కూడా అంతే. యేసయ్యకు దూరం ఉండే కొలది మన జీవితం ఒక సిలువలాగుంటది. అంతే. ఎందుకంటే మనం జీవించే జీవితం అటువంటిది కాబట్టి. యేసయ్య ఆ కట్లు, బంధకాలు తెంపుతాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఈరోజు పిలుస్తున్నాడు. యేసు వైపు తిరగదాం, ఆయన్ని ప్రేమిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా యేసయ్య, నీకు వందనాలయ్యా. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. లోకంలో ప్రతి దాన్ని మేము ప్రేమిస్తాం, కానీ నిన్ను తప్ప. నిన్ను ప్రేమించడం మాకు రాదు యేసయ్య. ఆ ప్రేమను మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇకనైనా మా మనోనేత్రాలు తెరవండి. నీ ప్రేమను మేము తెలుసుకునేందుకు సహాయం చేయండి. నీ ప్రేమ యొద్దకు పరిగెత్తి లోక ప్రేమల ద్వారా మేము ఎంత నష్టపోయామో తెలుసుకునేందుకు మా జ్ఞానం ఇవ్వండి. ఇకనైనా అనవసరమైన విషయాల్లో తండ్రి మేము వేదన చెందక, దేవుని ప్రేమలో ఆనందించే అనుభవాన్ని మాకు దయచేసి, ఎల్లప్పుడూ మేము సంతోషించేవారిగా, ప్రభువునందు ఆనందించేవారిగా, ప్రభు ప్రేమలో సంతోషించేవారిగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.